హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఇవాళ యాంటీ నెటాలిజం అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందు యాంటీ అంటే విరుద్ధమైన, నెటాలిజం అంటే నెక్స్ట్ స్పీసీస్‌కి బర్త్ ఇవ్వడం. అంటే యాంటీ నెటాలిజం అంటే నెక్స్ట్ స్పీసీస్‌కి బర్త్ ఇవ్వడం ఒక నెగెటివ్ అంటే ఒక పాపం, ఒక రాంగ్ థింగ్. హ్యూమన్స్‌లో ఒక ఫిలాసఫీ. యాంటీ నెటాలిజం అంటే నెక్స్ట్ పిల్లలకి బర్త్ ఇవ్వడం ఒక రాంగ్ థింగ్ లేకపోతే ఒక తప్పు అనే ఆలోచన లేకపోతే ఫిలాసఫీ. ఇదెందుకొచ్చింది అంటే, ఇలా పిల్లల్ని కని సమాజంలోకి తేవడం వల్ల, సమాజంలో వివిధ పరిస్థితులు, వివిధ రకాలమైన సమస్యల వల్ల వాళ్ళు బాధపడతారు గదా! దానికంటే వాళ్ళని కనకపోవడమే బెటర్. ఈ కనకపోతే వాళ్ళు పుట్టకపోతే ఈ సమస్యలన్నీ వాళ్ళు అనుభవించి బాధపడరు కదా! అని ఇదొక ఫిలాసఫీ. మరి నెటాలిజం ఆహ్, అంటే నెక్స్ట్ జనరేషన్‌కి బర్త్ ఇవ్వాలి. ఇది నేచర్‌లో ఒక ప్రక్రియ. ఆహ్, నెక్స్ట్ జనరేషన్‌కి బర్త్ ఇచ్చి తను చనిపోతూ ఉంటది. ఆ నెక్స్ట్ జనరేషన్ గూడా మళ్ళీ బర్త్ ఇచ్చి నెక్స్ట్ స్పీసీస్‌కి చనిపోతూ ఉంటది. యానిమల్స్‌లో హ్యూమన్ గూడా ఒక యానిమలే. ప్రతి లైఫ్‌లో కొన్ని సమస్యలనేది ఉంటాయి సర్వైవల్ కోసం. పోరాడుతూ ఉండాలి ఎప్పుడు. ఫుడ్ కోసం గానీ, లేకపోతే శత్రువుల నుంచి అంటే శత్రువులంటే వేరే స్పీసీస్‌కి మనం ఆహారం గాబట్టి, వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నం ఎప్పటినుంచో ఉంది. లైక్ జీవం పుట్టినప్పటి నుంచి ఉంది. మరి హ్యూమన్స్ ఎందుకు ఈ ఆలోచనలోకొచ్చారు? మిగతా యానిమల్స్‌కి ఎందుకిలా అనిపియట్లేదు అంటే, వాటికి స్పెషలైజ్డ్ గోల్స్ లెవ్వు. ఏదో సాధించాలని గోల్స్ లేవు వాటికి. హ్యూమన్స్‌కి అది సాధించాలి, ఇది సాధించాలి, లేకపోతే అది సాధించకపోతే తప్పు. ఇది సాధించకపోతే తక్కువ. లేకపోతే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటోంది. రకరకాల వింత వింతైన జబ్బులొస్తున్నాయి. పొల్యూషన్ వల్ల గానీ, వాటర్ పొల్యూషన్ వల్ల గానీ, ఎయిర్ పొల్యూషన్ వల్ల గానీ, ఇండస్ట్రీస్ రిలీజ్ చేసే రిఫరెన్ డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ వల్ల గానీ, లేకపోతే జంక్ ఫుడ్ వల్ల గానీ, రకరకాల సమస్యలనేవి ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల వల్ల గూడా ఆహ్, కొంచెం నిరాశ డిప్రెషన్ అనేది ఫేస్ జేస్తున్నారు. మానసిక సమస్యలనేవి గూడా ఎక్కువైపోతున్నాయి. హ్యూమన్స్ మధ్యన ఇంటరాక్షన్స్ తక్కువైపోతున్నాయి. ఆహ్, ద్వేషాలు, ఈర్ష్యలు, మోసం ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి. క్రైమ్ రేట్ పెరిగిపోతోంది రోజు రోజుకి. ఆర్టిఫిషియల్‌గా ఉంటున్నారు. మనుషులు ఒకరితో మాట్లాడుకోవడానికి గూడా ఇష్టపడట్లేదు. అంతా మోసంగా ఉంటుంది. లోపడొకటి పైకి బెట్టుకొని నటిస్తుంటే ఇదంతా ఎందుకింత ఉండకపోతే లైఫ్ ఇంత ఆర్టిఫిషియల్‌గా ఉండేసరికి అవసరమా ఇదంతా అని ఒక ఫీలింగొస్తుంది. అయితే యానిమల్స్‌లో చాలా న్యాచురల్‌గా ఉంటుంది. అయితే యానిమల్స్‌లో ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఈ గోల్స్ చదవాలి, జాబ్ చేయాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి. ఇవన్నీ గోల్స్‌లు. జస్ట్ వాటికి ఆహారం బతుకుతాయి, రిప్రొడక్షన్‌లో పార్టిసిపేట్ జేస్తాయి, చనిపోతాయి. వాటికి ఎదుటి వాళ్ళతోని మంచిగుండాలి. ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించాలి డబ్బులు, లేకపోతే ఒక పొజిషన్ ఉండాలి, ఒక పవర్ ఉండాలి. ఇవన్నీ ఏముండవు. జస్ట్ అవి అలా నేచర్‌తో పాటు ఎళ్ళిపోతూ ఉంటాయి ఫ్లోలో. వాటికి కూడా ప్రాబ్లమ్స్ లెవ్వంటే ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. మనకంటే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే వాటికి కంఫర్ట్ లాగా మనలాగా బిల్డింగ్స్ ఉండవు. అవి వేటాడాలి. మనకిలాగా మార్కెట్స్‌లో రెడీగా ఫుడ్ ఉండదు వాటికి. వాటికి వర్షం వస్తే, నేచురల్ కెలామిటీస్ వస్తే తప్పించుకోవాలి. అలా అని మనకంటే వాటికి సెన్సింగ్ పవర్ గూడా ఎక్కువే. మనకి ఈ కంఫర్ట్ జోన్‌లో ఉండి, ఉండి మనకి సెన్సింగ్ పవర్స్ అనేవి చాలా తక్కువైపోయాయి. అవి వాటికి తొందరగా పసిగడతాయి. ఏదన్నా ఎర్త్‌క్వేక్ వచ్చినా గాన, సునామీ వస్తున్నా గానీ, గాలివానలొస్తున్నా గానీ, తొందరగా ఎళ్ళిపోతుంటాయి. మనకి అవి అర్థం గావు. మనం డిపెండ్ అవుతున్నాం వేటి మీద. మనం బేసిక్ వాటిని మర్చిపోవడం వల్ల గూడా ఇలాంటి సమస్యలనేవి ఎదురవుతున్నాయి. అయితే దీని ఎఫెక్ట్స్ ఇలా ఫాలో అవ్వడం వల్ల ఈ యాంటీ నెటాలిజం అని ఫిలాసఫీ ఫాలో అవ్వడం వల్ల ఏంటి ఫ్యూచర్ పరిస్థితి అంటే, ఇప్పటికే చైనా లాంటి దేశాలలో యువత అనేది తగ్గిపోతుంది. యువత తగ్గిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతోంది. ఏంటంటే న్యూ ప్రాజెక్ట్స్ గానీ ఎకనామికల్‌గా చూస్తే మార్కెట్‌లో పని చేయడానికి పీపుల్ తక్కువైపోతున్నారు. ఏజ్డ్ పీపుల్ ఉండడం వల్ల వాళ్ళు చాలా తక్కువ టైం పని చేయగలుగుతారు. అంత ఎఫెక్టివ్‌గా పని చేయలేకపోతున్నారు. యువత అనేది అన్ని రకాలుగా అవసరం. అటు మిలిటరీ పర్పస్‌కి అవసరం, ఇటు హెల్త్ కేర్‌కి అవసరం, ఇటు జాబ్స్ పరంగా అవసరం, ఇటు శారీరక శ్రమ చేసే జాబ్స్‌కి అవసరం, అన్నిటికి అవసరం. వాళ్ళు చాలా ఫిట్‌గా ఉంటారు. వాళ్ళ మైండ్‌సెట్ అనేది చాలా స్టేబుల్‌గా ఉంటుంది. వాళ్ళు చాలా పవర్ ఉంటది. మిగతా ఏజ్ గ్రూప్స్‌తోని కంపేర్ చేస్తే వాళ్ళు ఇంకోరిని టేక్ కేర్ చేసే పొజిషన్‌లో ఉంటారు. ఇలా అన్నిటికి యువత అనేది అత్యంత అవసరం. అత్యంత పవర్‌ఫుల్ అయిన స్టేబుల్ అయిన శారీరకంగాను గాని, మానసికంగా గాని
వాళ్ళు చాలా స్టేబుల్‌గా ఉన్న ఏజ్ గ్రూప్ అది. సో, ఇది లేకపోవడం వల్ల దేశ జనాభాకి, దేశ పరిస్థితికి ముప్పొచ్చే అవకాశం ఉంది. మరి ఇదెలా ఫిలాసఫీ బేస్‌లెస్ అంటే బేస్ ఉంది. చాలా ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి గాబట్టి, ఇలా ఆలోచించడం కొంతవరకు కరెక్టే. ప్రజలలో రీప్రొడక్షన్‌కి పిల్లలు కనడంలో ఇలా నెగెటివ్ యాటిట్యూడ్ రావడానికి కారణాలున్నాయి. జనరల్‌గా ఈ ఈ ఫిలాసఫీ వల్ల యువత అనేది నంబర్ తగ్గే అవకాశం ఉంది. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.